ఒంగోలులోని స్థానిక రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ రోడ్లో ఆదివారం ఏఎంబీ స్పోర్ట్స్ ఎరేనాను ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిప్రియమాల్ అధినేత కంది రవిశంకర్లు పాల్గొని ప్రారంభించారు. అనంతరం షేక్ రియాజ్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని, తల్లిదండ్రులు పిల్లలకు స్పోర్ట్స్ రంగంలో ప్రోత్సహించాలని కోరారు. అనంతరం కంది రవిశంకర్ మాట్లాడుతూ హైదరాబాదు, విజయవాడ నగరాల్లో ఉండే ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్ మన ఒంగోలులో నిర్మించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదని, ఇళ్ల మధ్యలో స్కేటింగ్, స్విమ్మింగ్ పూల్, చెస్ లాంటి ఆటలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు. నిర్వాహకులు కొల్ల రఘునాథ్ కుమార్ మాట్లాడుతూ స్పోర్ట్స్ రంగంలో అనుభవం కలిగిన ట్రైనర్లతో పిల్లలకు శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా ఏఎంబీ స్పోర్ట్స్ ఎరేనా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్ల రఘునాథ్ కుమార్, మిరియాల సాయి భార్గవ్, మిరియాల సాయి భరత్, పర్వతరెడ్డి, వెంకట హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో రాజీవ్ కాలనీలో ఏఎంబీ స్పోర్ట్స్ ఎరీనా సంస్థ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూలు, అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి ప్రదేశం ఇక్కడ అనువుగా ఉంది. సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండేవి. నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఒంగోలులో మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి, పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు, అలాగే పర్వతరెడ్డి హరికృష్ణ గారు, అలాగే భార్గవ్ గారు, అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనందించేదగ్గ విషయం. అలాగే వీళ్ళు ప్రముఖంగా చాలా వ్యాపార సంఘ దీంట్లో కూడా ఉన్నారు. ఈ వ్యాపార సంస్థ కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మరెన్నో ఇలాంటివన్నీ ఒంగోలులో నెలకొల్పి పట్టణ పౌరులకి వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యాయామం, అలాగే ఇదేదైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఈ నలుగురు మిత్రులకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఏఎంబీ ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు, కొంతమంది సేవ చేయాలని ఉంటారు, కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి. ఇలాంటి పిల్లలకి చేయాలి, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు. అలాంటిది ఒంగోలులో మనం అనుకోవడం అనేది చాలా కష్టమైంది. ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత బాగా ఈ రాజీవ్ కాలనీలో ఇక్కడ చేయటం వలన ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వలన మేజర్గా బాగుంది. ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ, ఇది కానీ, లోపల పైన చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ళ మధ్యలో చేశారు. ఎందుకంటే ఈరోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నియరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చేసినప్పుడు ఈ అందరూ చాలా తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు. ఎక్కడికో దూరంగా పోయి అక్కడ చేసేదానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది, మనకు బాగుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అన్నింటిలో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దగా కట్టారు. దాని అంతా కమర్షియల్గా, ప్రొఫెషనల్గా ఉంది. అది మేము చూసాము. పిల్లల స్కేటింగ్ కానీ, ఇది కానీ, ఇవన్నీ ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాజేష్ కానీ, వీళ్ళు కానీ, భార్గవ్ కానీ, భరత్ కానీ, వీళ్ళందరూ కిషోరులు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ని తీసుకురావాలి, ఒంగోలుకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తారు. కానీ యాక్చువల్లీ దీని డబ్బులు మిగిలేదు ఏమి ఉండదు. ఏదో వర్క్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం కూడా ఏదో చేయాలనే కాన్సెప్ట్ ఉందండి. ఇది వాళ్ళ పర్సనల్గా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ. ఎందుకంటే ఇలాంటి పని చేసే వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తామంటే ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయిద్ది. అందుకని చెప్పి ఇంకొకసారి వీళ్ళకి, వీళ్ళ టీంకి, నెక్స్ట్ ఏఎంబీకి, వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఉన్న టీం అందరికీ, వీళ్ళ పనిచేసే ప్రతి ఒక్కరికి నా అభినందనలండి. ఒంగోలు ప్రజానికానికి ముందుగా మా యొక్క ఏఎంబీ స్పోర్ట్స్ ఎరీనా సంస్థ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి, మా అభిమానాన్ని చూరగొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ఈరోజు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ఈ ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనాలో మనం ఇండోరు స్విమ్మింగ్ పూలు, జిమ్ము, ఇండోరు షటిల్ కోర్టు, స్కేటింగు, అదేవిధంగా టేబుల్ టెన్నిసు, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, రైఫిల్ షూటింగు, బాక్స్ క్రికెట్, అదేవిధంగా టెన్నిస్ కోర్టు, ఈ టైప్ ఆఫ్ అన్ని స్పోర్ట్స్ని కూడా ఒక ప్రదేశంలో నెలకొల్పి వచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాయామానికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనసు మెడిటేషన్కి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక ప్రాంతంలో నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేసే విధానంలో కానీ, అపాయింట్ చేసుకున్నటువంటి ట్రైనర్స్ కానీ మంచి ట్రైనర్స్ ఉండటం జరిగింది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మనకి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ఉంటుంది. వచ్చేటువంటి స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది విత్ ట్రైనర్స్ సమక్షంలో. ఆ ట్రైనింగ్ వాళ్ళు కూడా సుశిక్షితమైనటువంటి ట్రైనర్స్ ఉండటం వల్ల మా యొక్క సంస్థకి ఎంతో దోహదపడుతుంది. ఈ కార్యక్రమంతో పాటు మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కూడా మన పూల్లో జరగడానికి వీలుంది. మేము కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాము. స్విమ్మింగ్ కాంపిటీషన్స్, ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ట్రైనింగ్తో పాటు కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కానీ మన దగ్గర తయారైనటువంటి విద్యార్థులని కానీ పెద్దవాళ్ళని కానీ కాంపిటీషన్స్కి తీసుకెళ్తాము. వాళ్ళకి మెరుగైనటువంటి సేవ చేయడానికి మా సంస్థ ఎంతో దోహదపడుతుంది. కనుక అందరికీ కూడా ఈరోజు ఇచ్చేసినటువంటి రియాజ్ గారికి, అదేవిధంగా రవిశంకర్ గారికి, అదేవిధంగా పర్వతిరెడ్డి కిషోర్ గారికి, మన సాయి గారికి, హనుమంతరావు గారికి, అదేవిధంగా మా భాగస్వాములైనటువంటి భార్గవ్, భరత్, హరికృష్ణ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ కేవలం వ్యాపార దృష్టి కాదు. విద్యారంగంలో పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వారికి మానసికంగాను మరి శారీరకంగాను మంచి ఆలోచన విధానాన్ని, ఎగ్జైట్మెంట్ కలుగజేయటం, ఉత్సాహాన్ని కలుగజేయటం, తద్వారా వారికి దేహదారుఢ్యంతో పాటు ఆలోచన శక్తిని, తద్వారా మేధా సంపత్తిని కూడా తెలియజేసే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది. ఒంగోలులో ఇది ఒక తలమానికంగా కాబోయే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారు. ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ మనకు తెలియజేసినటువంటి రియాజ్ గారు కానీ, కంది రవిశంకర్ గారు కానీ, అదే ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ దీనికి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. కారణం ఏంటంటే క్రీడారంగం కూడా అభివృద్ధి చెందాలి. ఒంగోలుకి ఒక గొప్ప స్థానం ఉండేది పాత రోజుల్లో. క్రీడారంగంలో, అదేవిధంగా నాటక రంగంలో, కళారంగంలో ఒంగోలు చాలా విశిష్టమైన స్థానం ఉంది. దాన్ని పెంపొందించే దిశలో ఈ సంస్థ పనిచేస్తుంది. అందువల్ల ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ట్రైనర్స్ కూడా మంచి కోచెస్ ఉన్నారు. మంచి అంటే అన్ని సెక్యూరిటీ మెజర్స్ అన్ని తీసుకొని పిల్లలకి నాట్ ఓన్లీ స్విమ్మింగు, ఇక్కడ స్కేటింగ్ కానీ, షటిల్ కోర్ట్స్ కానీ, బాల్ బ్యాడ్మింటన్స్ కానీ, క్యారమ్స్ కానీ, చెస్ కానీ అన్నింటిలో కూడా మంచి తర్ఫీదిస్తానికి శిక్షణ పొందినటువంటి గొప్ప కోచెస్ ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకుని పిల్లల యొక్క భవిష్యత్తుని దశాదిశ నిర్దేశించే విషయంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయుల పాత్ర కూడా ఉందని ఈ తెలియజేస్తున్నాను.